వల్ల మేము యాక్చువల్లీ చాలా బెనిఫిట్స్ వచ్చినాయండి మాకు. ఎర్లియర్ బ్యాక్ పెయిన్ అని, స్పాండిలైటిస్ అని చాలా చాలా ఇష్యూస్‌తో బాధపడే వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా మంచిగా బెనిఫిట్స్ వచ్చినాయి అందరికీ. సో, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడీ టు ప్రాక్టీస్ యోగా ఎవ్రీ డే అండి. అండ్ ఇవాళ జరిగిన ప్రోటోకాల్ అంతా కూడా ఏదైతే చెప్పించారో ప్రెసిడెంట్ గారు చాలా బాగా చేశారు అందరూ కూడా. సో, రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తేనే, కన్సిస్టెన్సీ ఉంటేనే మీకు ఆ బెనిఫిట్స్ అనేది వస్తాయి. ఒక్క రోజులో చేసి యోగా డే ఒక్కరోజు చేయడం కాదు. అది రెగ్యులర్‌గా చేయాలనే మా ఆలోచన అనమాట. అందుకే ఈ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా చేశాము. అండ్ ఇంకొకటి పొట్ట తగ్గిపోవడం అంటే ఓవరాల్‌గా బాడీలో కొలెస్ట్రాల్ అన్నదైతే తగ్గిపోతుంది. చాలా ఫిట్‌గా ఉంటారు. బాడీ చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఫ్లెక్సిబుల్‌గా ఉంటారు. సో, చాలా చాలా బావుంటుందండి యాక్చువల్లీ. So it's not just for particular religion, it's for everybody, and it's a great way of exercise or to regenerate your body, and it will a combination of your mind, body, and soul. So I recommend everybody to practice yoga on a daily basis for a healthy body and a peaceful mind. Okay. कैसे लग रहे हैं आपको? कैसे इधर पार्टिसिपेट कर रही हैं? I've been practicing. I mean, this is the second time I've attended the Yoga International Day. So actually, I stay in abroad, but for this I have come back to Hyderabad to attend this International Yoga Day. It was an amazing experience, of course, to see all the people practicing yoga. So it was great. అవి ఫుల్ తగ్గించుకోవడానికి యోగా బెస్ట్ అండి. దానివల్ల పవర్ఫుల్గా రావడము, వాళ్ళందరూ వాళ్ళు వర్క్ చేసుకోవడం, అలసట లేకుండా చాలా మంచి చేసుకోవడంలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా యోగా ప్రాక్టీస్ వల్ల స్ట్రాంగ్ పవర్ వస్తుందండి మెయిన్. యోగా అనేది ఒక్క రోజులో నేర్చుకునేది కాదండి. ఇవాళ ఒక్క రోజు చేసి వెళ్ళడం అనేది కాకుండా దీన్ని రోజు డైలీ హ్యాబిట్గా పెట్టుకొని పొద్దున్న లేదంటే రెగ్యులర్ అయినప్పుడు సాయంత్రం చేసుకోవడం వల్ల మన ఆరోగ్యంతో పాటు నలుగురు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్రాక్టీస్ డైలీ. థ్యాంక్ యూ. యాక్చువల్గా 5 years బ్యాక్ బ్రిజ్భూషణ్ సార్ దగ్గర నేను టీచర్ ట్రైనింగ్ డిప్లొమా కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ దట్ ఇంకా వదలలేదు, స్టిల్ కంటిన్యూయింగ్. 5 years నుండి యోగా డే అటెండ్ అవుతున్నాము. ఇది ఫిజికల్ మెంటల్ హెల్త్ మనకి చాలా ప్లెజెన్స్ని ఇస్తుంది చేయడం అనేది. బాడీ అలాంగ్ విత్ మైండ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది అనమాట. అవి రెండింటి మీనింగ్ అలాంగ్ విత్ భగవద్గీత శ్లోకస్ మీనింగ్ అర్థం చేయించుకుంటూ సార్ మాకు బాగా ఎడ్యుకేట్ చేశారు. So that spiritual education also he has given, not only physical. చాలా బాగుంటుంది. ఒక డిప్రెస్డ్ మైండ్లో వచ్చిన వాళ్ళకైతే చాలా పాజిటివ్ రిజల్ట్స్ చూపెట్టి ఇంకా వదిలిపెట్టరు ఎవరైనా. యోగా అనేది ప్రతి ఒక్కరికి అవసరమైంది. ప్రజెంట్ సెడెంటరీ లైఫ్ స్టైల్కి దిస్ ఈజ్ వెరీ మ్యాండేటరీ. Like it's helpful in everything, studies lo gaani, even car driving lo gaani. I was so skeptical to learn car driving anamata. Now I am interested to do that. Confidence vachindi anamata. Yeah, so yoga helps in everything.